ఫ్రెండ్స్, చెదపురుగుల గురించి మీకు తెలిసే ఉంటుంది. వీటిని టర్మైట్స్ అని అంటారు. చెదపురుగుల్లో దాదాపు 2000 కంటే ఎక్కువ జాతులు ఈ భూమి మీద ఉన్నాయి. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా మీకు ఈ చెదపురుగులు ఖచ్చితంగా కనిపిస్తాయి. చిన్నగా కనిపించే ఈ పురుగును అంత ఈజీగా తీసుకోకండి. ఇది ఎంత పెద్ద ప్రమాదకర జీవో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇవాల్టి ఈ వీడియోలో చెదపురుగులకు సంబంధించిన రోమాలు నిక్కబడుచుకునే విషయాలు చెప్పబోతున్నాను. మరి మొదలెడదామా వీడియో? ఫ్రెండ్స్, మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం, చెదపురుగులు ఇన్సెక్ట్స్ జాతికి చెందినవని. ప్రతి సీజన్లో వీటి తాకిడి ఎక్కువగానే ఉంటుంది, కానీ వర్షాకాలంలో ఇవి విపరీతంగా పుట్టుకొస్తాయి. దీనికి కారణం వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సాధారణంగా ఈ కీటకం తడిగా ఉన్న ప్రదేశాల్లో లేదా చీకటిగా ఉన్న ప్రదేశాల్లో అధికంగా తయారవుతాయి. సాధారణంగా ఇవి కాలనీలు ఏర్పాటు చేసుకుని సమూహంగా జీవిస్తాయి. ఇంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఇవి ఏర్పాటు చేసుకునే కాలనీల్లో ఒక పూర్తి వ్యవస్థ పనిచేస్తుంది. అంటే కాలనీల్లో అన్ని పనులు సరిగా చేయడానికి వీటి సమూహంలో రాజా, రాణి, వర్కర్ ఇలా మిగతావన్నీ ఉంటాయి. మీలో చాలా మందికి ఈ డౌట్ వచ్చి ఉంటుంది, ఒక చిన్న ప్రాణి ఇంత పెద్ద సామాజిక వ్యవస్థను ఎలా నిర్మించుకుంటుంది అని. కానీ ఇది నిజం. ఎంతలా అంటే, వీటి సమూహంలో రాణి చెదపురుగుకు పిల్లలు పుట్టించే సామర్థ్యం తగ్గినప్పుడు లేదా రాణి చెదపురుగు మరణించినప్పుడు మిగతా చెదపురుగులన్నీ కలిసి ఒక ఆడ చెదపురుగును సెలెక్ట్ చేసి దానికి ఒక స్పెషల్ ఫుడ్ని ఇచ్చి వారి సమూహానికి రాణిగా కూర్చోబెడతాయి. ఫ్రెండ్స్, చెదపురుగులు చూడ్డానికి అచ్చం చీమల్లాగానే కనిపిస్తాయి. కానీ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ప్రకారం చెదలు చీమల కంటే భిన్నంగా తక్కువగా డెవలప్ అయ్యాయట. రీసెర్చర్లు చెప్పేదాని ప్రకారం ఈ ఇన్సెక్ట్స్ 20 నుండి 30 లక్షల ఏళ్ల క్రితం నుండే ఈ భూమి మీదే ఉన్నాయట. అలాగే ఇవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. చెదపురుగులు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. నేను చెప్పినట్టుగా ఇవి సమూహాలుగా కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తాయి. వీటి కాలనీని అంటే ఇంటిని టెర్మిటేరియం అంటారు. దీన్ని ఇవి మట్టి, నీళ్లు, తమ లాలజలాన్ని కలిపి నిర్మిస్తాయి. చెదపురుగులు పచ్చిమట్టిని తీసుకుని దానికి తన సలైవాని కలిపి టెర్మిటేరియంని నిర్మిస్తాయి. దీని సలైవాలో ఉన్న సబ్స్టాన్సెస్ ఎండకు ఆరిపోయి దృఢంగా తయారవుతుంది. మనకి టెర్మిటేరియంలు ప్రతి దేశంలో కనిపిస్తాయి. టెర్మిటేరియం లోపల పెద్ద సంఖ్యలో చిన్న గదులు ఉంటాయి. వీటిలో ఈ చెదపురుగులు నివాసం ఉంటాయి. ఇవి కొన్నిసార్లు అవసరానికంటే ఎక్కువ ఎత్తులో పెద్దగా ఉండే టెర్మిటేరియంలోనూ నిర్మిస్తాయి. ఒక్కోసారి ఇవి చిన్న కొండల్లా కనిపిస్తాయి. సాధారణంగా టెర్మిటేరియం 4 నుండి 10 అడుగుల పొడవుంటాయి. కొన్ని ప్లేస్లలో ఇవి 20 అడుగుల ఎత్తు ఉండడం కనిపించాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఎత్తుగా ఉన్న టెర్మిటేరియంలో మనకు కనిపిస్తాయి. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎత్తైన టెర్మిటేరియంలు కనిపిస్తాయి. కొందరు రీసెర్చర్లకు బ్రెజిల్లోని ఉత్తర పశ్చిమ దిశల్లోని అడవుల్లో చాలా ఎత్తుగా ఉన్న టెర్మిటేరియంలు కనిపించాయి. ఈ రహస్యమయ్యే కొండల్లోని మట్టిని తీసుకొని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తెలిసిందేంటంటే, ఇవి దాదాపు 4000 ఏళ్ల క్రితం నాటివని తెలిసింది. ఇక ఇవి గ్రేట్ బ్రిటన్ అంత పెద్దగా విస్తరించి ఉన్నాయి. ఈ పుట్టలు 88,000 స్క్వేర్ మైల్స్ వరకు విస్తరించి ఉన్నాయి. చెదపురుగుల ఈ పుట్టను బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ స్టాన్ఫోర్డ్కి చెందిన ఆంటమాలజిస్ట్ స్టీఫెన్ మార్టిన్ కనుగొన్నారు. చెదపురుగులు నిర్మించిన ఈ టెర్మిటేరియం ఆకారాలు 8 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్నాయి. వీటి వైశాల్యం గీజాలోని 4000 పిరమిడ్లతో సమానం. వీటి సంఖ్య దాదాపు 200 మిలియన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, చెదపురుగుల సమూహం గురించి మాట్లాడుకుంటే వీటిలో కేవలం ఒక్క రాణి చెదపురుగు మాత్రమే ఉంటుంది. ఇది పూర్తి సమూహం మొత్తానికి తల్లిగా ఉంటుంది. రాణి ఒక అర్ధగోళకారం లాంటి సుందరమైన గదిలో ఉంటుంది. చూడ్డానికి రాణి మందపాటి శరీరం కలిగి ఉంటుంది. దీని కడుపు పెరిగి 2 ఇంచులు లేదా అంతకంటే పెద్దగా అవుతుంది. వీటి తల, బ్రెస్ట్ ఎంత చిన్నగా ఉంటాయంటే జాగ్రత్తగా చూస్తేనే కనిపిస్తాయి. వీటి సమూహంలో రాజు చిన్నగా, బలంగా ఉంటాడు. రాజు ఎప్పుడు రాణి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అలాగే రాణికి చుట్టుపక్కల ఆమె సేవికలు, రక్షకులు ఉంటారు. ఇవన్నీ రాణిని దాన్ని నాకి తమ అభిమానాన్ని చూపిస్తాయి. దాంతో రాణి శరీరం ఎంత పెద్దగా అవుతుందంటే ఇక అది ఆహారం కూడా తినలేదు. అలాంటప్పుడు దానికి వర్కర్సే ఫుడ్ తినిపిస్తాయి. వీటి సమూహంలో రాణి పని కేవలం గుడ్లు పెట్టడమే. అది రాత్రి పగలు తేడా లేకుండా గుడ్లు పెడుతూనే ఉంటుంది. వైజ్ఞానికులు చెప్పేదాని ప్రకారం ఒక రాణి చెదపురుగు నిమిషానికి 60 గుడ్లు పెడుతుందట. ఈ లెక్కను చూసుకుంటే అది 24 గంటల్లో 86,400 గుడ్లు పెడుతుంది.
అది గుడ్లు పెట్టగానే వర్కర్స్ వాటిని కడిగి స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్లి పెడతారు. ఈ గుడ్ల నుండే కొంతకాలం తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. గుడ్ల నుండి పిల్లలు బయటకు రావడానికి 24 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఇంత టైం పట్టడానికి పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. హీట్ తక్కువ వేడిగా ఉంటే టైం ఎక్కువ పడుతుంది. బేబీ టర్మైట్స్ రంగు రూపంలో అడల్ట్స్ లాగానే ఉంటాయి, కానీ ఆకారంలో చిన్నగా ఉంటాయి. వాటికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉండవు, కానీ కొంతకాలం తర్వాత అవి అడల్ట్స్గా మారుతాయి. వీటిలో స్కిన్ డిశ్చార్జ్ 5 టైమ్స్ అవుతుంది. మొదట్లో బేబీ టర్మైట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. తర్వాత వాటిని రాణి లేదా సిపాయిలు భోజనం తినిపించి పెంచుతాయి. వీటిలో సాధారణ పిల్లలకు ప్రత్యేకమైన భోజనం, స్పెషల్ మాలిష్, స్పెషల్ హీట్ని రాణి ఏర్పాటు చేస్తుంది. అంటే పిల్ల చెదపురుగును సిపాయిగా మార్చాలంటే దానికి డిఫరెంట్ ఫుడ్ పెడతారు. ఇందులో రాణి చెదపురుగు 4 to 5 years వరకు కంటిన్యూస్గా గుడ్లు పెడుతుంది. ఒకవేళ ఇది అనారోగ్యం బారిన పడితే లేదా గుడ్లు పెట్టడం తగ్గిస్తే వర్కర్స్ రాణికి స్పెషల్ కేర్ని తీసుకుంటాయి. కానీ ఎప్పుడైతే రాణి గుడ్లు పెట్టడం పూర్తిగా మానేస్తుందో దానికి ఫుడ్ పెట్టడం ఆపేస్తాయి. అలా అది కొద్ది రోజుల్లోనే చనిపోతుంది. అప్పుడు వర్కర్ చెదపురుగులు రాణి శరీరాన్ని కంటిన్యూస్గా నాకుతూ ఉంటాయి. వీటి నోటి నుండి విడుదలయ్యే పదార్థం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అది మెల్లమెల్లగా రాణిని తినేస్తుంది. ఆ తర్వాత వర్కర్స్ అంతా కలిసి దాని ప్లేస్లో కొత్త రాణిని కూర్చోబెడతాయి. చెదపురుగులు భోజనంగా ఏం తింటాయంటే అది వాటి జాతిపైన ఆధారపడి ఉంటుంది. అవి సెల్యులోజ్ అనే పదార్థాన్ని తింటాయి. ఇది చనిపోయిన మొక్కలు, చెక్కలు, మట్టి, జంతువుల పేడలో లభిస్తుంది. చెదపురుగులు చెక్కలను తింటాయి, కానీ అవి ఆ చెక్కను అరిగించుకోలేవు. దాన్ని అరిగించుకోవడానికి స్టమక్లో ఒక విశేషమైన యూనిసెల్యులర్ ఆర్గనిజం ఉంటుంది. ఈ యూనిసెల్యులర్ ఆర్గనిజం చెక్కను అరిగించడానికి ఒక స్పెషల్ ద్రవాన్ని రిలీజ్ చేస్తాయి. అలా వాటికి చెక్క ఈజీగా అరుగుతుంది. చెదపురుగులు బేబీస్కి వర్కర్స్ యొక్క మలాన్ని భోజనంగా ఇస్తాయి. వీటి మలం ద్వారా ఒక తరం నుండి ఇంకో తరానికి యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ చేరుతాయి. వర్కర్ చెదపురుగులు తమ నోటిలో ఒక స్పెషల్ లిక్విడ్ను రిలీజ్ చేస్తాయి. దాన్ని వాటి పిల్లలు, ఇతర బేబీస్ తింటాయి. సాధారణంగా అన్ని చెదపురుగులు ఇతర చెదపురుగుల నుండి వచ్చే పదార్థాన్ని తింటాయి. ఇవి తినే స్పీడ్ ఎంతలా ఉంటుందంటే ఒక్కోసారి ఒకదానొక శరీర భాగాల్ని కూడా విరగొట్టేస్తాయి. ఈ చెదపురుగుల్ని మనుషులకు శత్రువులని అంటారు, ఎందుకంటే ఇవి మన విలువైన వస్తువుల్ని నష్టపరుస్తాయి. ఇవి చెక్కల్ని, చర్మాన్ని, పుస్తకాల్ని తినేస్తాయి. ఇవి ఏ పదార్థాన్నైనా బయట నుండి కాకుండా లోపలికి సైలెంట్గా వెళ్ళి మొత్తం తినేస్తాయి. ఫ్రెండ్స్, ఇవి చెదపురుగుల గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరి ఇంట్లో చెదపురుగులు ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.